తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీపై తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్ఎల్డీ తెలంగాణ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్, ప్రొఫెసర్ నాగేశ్వర్తో పాటు రాజకీయ నేతలు, మేధావులు హాజరయ్యారు. ప్రజలకు ఉపయోగపడేలా ఫ్యూచర్ సిటీని నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రొఫెసర్ నాగేశ్వర్. అభివృద్ధి పేరు చెప్పి రైతులని బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు. త్వరలోనే ఫ్యూచర్ సిటీపై ఒక డాక్యుమెంట్ను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. పరాన్న జీవులుగా పారాసైట్స్ గా మార్చేది వెల్ఫేర్ కాదు, ప్రజల్ని ఎంపవర్ చేసేదే వెల్ఫేర్ అవుతుంది. దానికి అమర్త్య సేన్ చెప్పింది ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ ఆపర్చునిటీ. అంటే ప్రజలకు ఒక సామాజిక అభివృద్ధిని ఇవ్వాలి, మానవాభివృద్ధి ఇవ్వాలి, దాని ద్వారా ఆర్థిక అభివృద్ధికి దోహదం చేయాలి. అందువల్ల ఇద్దరు అర్థశాస్త్రవేత్తలు కోట్ చేశారు కనుక ఆ స్టాండ్ పాయింట్లో కనుక మనం భవిష్యత్ నగరాలని ఉద్దేశిస్తే మీరు ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్ చూడండి. న్యూయార్క్ నుంచి లాస్ ఏంజల్స్ వరకు, మీకు జోహరన్ మమ్దాని నుంచి నిత్యా వరకు, బార్సిలోనా నుంచి మాంట్రియాల్ వరకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఒక ట్రెండ్, ఒక క్వశ్చన్ ఏంటంటే సిటీ ఫర్ హూమ్, నగరాలు ఎవరి కోసం.